ఎన్నికల్లో ఎన్డీఏ మహాగఠబంధన్ కూటములకు పలు సవాళ్లు తప్పడం లేదు. విపక్ష కూటమిలోని మిత్రపక్షాలు పలు చోట్ల పోటీ పడుతూ ఉండగా మరొక వైపు ఎన్డీఏ మాత్రం గుట్టుగా పరిస్థితులను చక్కబెట్టుకుంటోంది. అధికార విపక్ష కూటములకు మొదటి నుంచి ఊహించని సవాళ్లే ఎదురైనప్పటికీ వాటిని అధిగమించేందుకు ఇరు కూటములు శ్రమించాల్సి వస్తోంది. ఓవైపు ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేస్తూనే మరొక వైపు మిత్రపక్షాల మధ్య అంతర్గత పోరుకు చెక్ పెట్టేందుకు ఎన్డీఏ మహాగఠబంధన్ కూటములు ప్రయత్నిస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలపై స్పష్టత వచ్చింది. బీహార్లో 243 అసెంబ్లీ స్థానాలుండగా 255 చోట్ల అభ్యర్థులను బరిలోకి దింపామని మహాగఠబంధన్ కూటమి ప్రకటించింది. మహాగఠబంధన్ కూటమిలో ఆర్జేడీకి 143 సీట్లు, కాంగ్రెస్కు 61, వామపక్షాలకు 33, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీకి 15, ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీకి 3 సీట్లను కేటాయించారు. ఈ లెక్కన 12 సీట్లలో విపక్ష కూటమిలోని మిత్రపక్షాలు పరస్పరం ఢీకొంటున్నాయనే విషయం స్పష్టమవుతోంది. ఈ 12 స్థానాల్లో కేవలం 4 చోట్ల మాత్రమే విపక్ష కూటమిలోని పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగానే 4 సీట్లలో స్నేహపూర్వక పోటీకి సిద్ధమవుతుండగా మిగతా 8 చోట్ల మిత్రపక్షాల మధ్యనే పోటీ ఖాయమైంది. మహాగఠబంధన్ కూటమిలో చీలిక ఏర్పడిందని చెప్పడానికి అవి పరస్పరం పోటీ పడుతుండడమే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి iNews ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మహాగఠబంధన్ కూటమిలోని కాంగ్రెస్, సిపిఐ, ఎంఎల్ అభ్యర్థులు కొన్ని చోట్ల ఒకరిపై ఒకరు పోటీ పడుతున్నారు. మరికొన్ని చోట్ల కాంగ్రెస్, ఆర్జేడీ అభ్యర్థులు తలపడుతున్నారు. ఇంకొన్ని చోట్ల ఆర్జేడీ, వీఐపీ పార్టీ అభ్యర్థులు ఢీకొంటున్నారు. నర్కటియాగంజ్, వైశాలి, రాజపకర్, రోసేరా, బచ్వారా, కహల్గావ్, బీహార్ షరీఫ్, సికందరా అనే 8 స్థానాల్లో మాత్రం మహాగఠబంధన్ కూటమి పార్టీల అభ్యర్థులు పరస్పరం ఢీకొనబోతున్నారు. గయా, ముంగేర్, బంకా, సివాన్ వంటి జిల్లాలో ఆర్జేడీ అభ్యర్థులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు నామినేషన్లు వేశారు. ఈ స్థానాల్లో కాంగ్రెస్ క్యాడర్ బలంగా ఉంది. మిత్రపక్షం నుంచి పోటీ ఎదుర్కోవడం ఆర్జేడీకి నెగిటివ్ గా మారొచ్చు. వామపక్ష పార్టీలో సిపిఐ, ఎంఎల్ 21, సిపిఐ 8, సిపిఎం 4 సీట్లు పొందాయి. గయా, సివాన్, అరా, జహనాబాద్ వంటి స్థానాల్లో బలమైన వామపక్ష అభ్యర్థులున్నారు. వారికి కార్మిక వర్గం మద్దతుంది. అయితే ఈ జిల్లాలో ఆర్జేడీపై వ్యతిరేక భావన ఎక్కువగా ఉంది. ఈ అంశం వామపక్షాల ఓటు బ్యాంకుకు చిల్లు పెట్టే ముప్పుంది. ఉత్తర బీహార్ ప్రాంతంలోని నిషాద్ సామాజిక వర్గంలో వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ అధినేత ముఖేష్ సాహ్నీకి మంచి పేరుంది. అయితే ఆయన డిప్యూటీ సీఎం పదవిని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశం ఆర్జేడీ, కాంగ్రెస్లకు ఏమాత్రం నచ్చడం లేదు. అయినప్పటికీ నిషాద్ సామాజిక వర్గం మద్దతు కోసం ఆయన కూటమిలో నిలుపుకున్నాయి. పలు అసెంబ్లీ స్థానాల్లో ఆర్జేడీ అభ్యర్థులకు వ్యతిరేకంగా వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ నేతలు నామినేషన్లు వేశారు. దీనివల్ల ఆయా చోట్ల ఆర్జేడీ విజయావకాశాలు తగ్గే ఛాన్స్ ఉంది. మరోవైపు మహాగఠబంధన్ కూటమిలో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించింది. జార్ఖండ్ సరిహద్దుల్లో ఉన్న కతిహార్, బంకా, జమ్మూ వంటి అసెంబ్లీ స్థానాలను ఆ పార్టీ ఆశించగా వాటిని ఇచ్చేందుకు ఆర్జేడీ తిరస్కరించింది. దీంతో జేఎంఎం సైలెంట్ మోడ్లో ఉండిపోయింది. జార్ఖండ్ బార్డర్లోని అసెంబ్లీ స్థానాలపై జేఎంఎంకు బలమైన పట్టుంది. ఆయా చోట్ల జేఎంఎం సహకారం లభించకుంటే ఆర్జేడీ ఇతర మిత్రపక్ష అభ్యర్థుల గెలుపు అవకాశాలు తగ్గిపోతాయి. జేఎంఎంకు సీట్లు ఏవి ఇవ్వకపోవడం అనేది భవిష్యత్తులో జార్ఖండ్లో కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీల ఎదుట రాజకీయ సవాళ్లు నిలిచే ముప్పుంటుంది. ఇక ప్రశాంత్ కిషోర్కు చెందిన జనసురాజ్ పార్టీ నుంచి నామినేషన్లు వేసిన 4 అభ్యర్థులు చివరి నిమిషంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బ్రహ్మపూర్, దానాపూర్, తారాపూర్, మోతీహరీలకు చెందిన జనసురాజ్ అభ్యర్థులు తమ నామినేషన్లను విత్డ్రా చేసుకున్నారు. దీంతో రాజకీయ మాంత్రికుడు పీకేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దీనిపై ప్రశాంత్ కిషోర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ ఒత్తిడి వల్లే తమ అభ్యర్థులు నామినేషన్లను విత్డ్రా చేసుకున్నారని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీహార్ బీజేపీ ఇన్ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్లు తమ అభ్యర్థులను ఆకర్షిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి ఒత్తిడి వల్లే తమ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారని ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. మరోవైపు సీట్ల పంపకాల వ్యవహారాన్ని ఎన్డీఏ కూటమి గుట్టుగా చక్కబెట్టుకుంది. బీజేపీ 101 సీట్లు, జేడీయూ 101 సీట్లు, ఎల్జేపీ 29, హిందుస్థానీ అవామ్ మోర్చా 4, ఉపేంద్ర కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చా 6 సీట్లను పొందాయి.
నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన వెంటనే ఎన్డీఏ కూటమిలోని ప్రతి పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. అభివృద్ధి, స్థిరత్వం నినాదంతో సీఎం నితీష్ కుమార్ పాట్నా నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బీజేపీకి ప్రధాన సమస్యగా మారిన తమ రెబెల్స్ అభ్యర్థుల్లో చాలా మందిని తిరిగి పార్టీలోకి తీసుకురావడంలో సక్సెస్ అయింది. తద్వారా ఎన్నికల్లో ఓట్లు చీలకుండా జాగ్రత్త పడింది. నామినేషన్ల ఉపసంహరణ గడువుకు ముందే కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా చాలా మంది రెబెల్స్ అభ్యర్థులతో మాట్లాడి వారిలో కొందరిని విత్డ్రా చేయగలిగారు. పాట్నా సాహిబ్ నుంచి శశిర్ కుమార్, భాగల్పూర్ నుంచి అశ్విని చౌబే కుమారుడు అర్జిత్ సస్వత్, గోపాల్గంజ్ నుంచి కుసుమ్ దేవి కుమారుడు అనికేత్ కుమార్, బక్సర్ నుంచి అమరేంద్ర పాండే తమ నామినేషన్లను విత్డ్రా చేసుకున్నారు. దీనివల్ల ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓట్ల చీలిక ముప్పు తప్పింది. ఈ విధంగా సకాలంలో రెబల్స్ ను దారికి తెచ్చుకోవడంలో విపక్ష మహాగఠబంధన్ కూటమి అగ్రనేతలు సక్సెస్ కాలేకపోయారు. యువజన సంక్షేమం, ఉపాధి అవకాశాలు అంటూ ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ ముమ్మరావు ప్రచారం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో కుల సమీకరణాలపై మహాగఠబంధన్ కూటమి ఫోకస్ చేస్తుంది. మరోవైపు ఎన్డీఏ కూటమి అభివృద్ధి, సుస్థిరత అనే అంశాలను నినాదంగా మార్చుకుంది. రాష్ట్ర వికాసం కోసం మళ్లీ తమ కూటమిని గెలిపించాలని బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ నేతలు ఓటర్లను కోరుతున్నారు. తొలి ఎన్నికల్లో సత్తాను చాటుకోవాలని జన్సురాజ్ పార్టీ ఉవ్విళ్లూరుతోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. ఓవైపు ఓటర్లకు హామీలు, మరోవైపు తమకు మద్దతుగా ఉంటున్న సామాజిక వర్గాల పూర్తి సహకారంతో ఎన్నికల్లో సత్తా చాటాలని ఎన్డీఏ, మహాగఠబంధన్ కూటములు, ప్రశాంత్ కిషోర్, జనసురాజ్ తదితర పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎంతో ఉత్కంఠను రేపుతున్న బీహార్ ఎన్నికల్లో విజయం ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొన్న నేపథ్యంలో విజయం సాధించేందుకు ఎన్డీఏ, మహాగఠబంధన్ కూటములు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. సీట్ల సర్దుబాటులో ఏర్పడిన సమస్యలను పరిష్కరించుకుంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్డీఏతో పోల్చితే మహాగఠబంధన్ కూటమిలోనే అంతర్గత పోరు కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరికొన్ని రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో ఎవరు సత్తా చాటుతారనేది ఉత్కంఠను రేపుతోంది.